హ్యాపీ సండే గాయస్. చక్కగా చికెనో మటనో అదే నాన్ వెజ్ తినేవాళ్ళు ఫిషో రొయ్యో ఏదో ఈ పాటికి వేసేసి రిలాక్స్ అవుతూ ఉంటుంటారు కదా. ఆ రిలాక్సేషన్ని మరింత పెంచడానికి ఈ చల్లని సాయంత్రం వేళ మధ్యాహ్నం ఈ మిట్ట మధ్యాహ్నం వేళ మిమ్మల్ని అలరించడానికి వచ్చేసా సండే స్పెషల్ అనాలిసిస్తో. మిమ్మల్ని లైట్ వేసుకోలేదా అంటే కొనుక్కున్నాం కదా, స్పెషల్ ఎఫెక్ట్స్ వాడుకోవాలి, లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. ఎనీవే, సో ఈరోజు సండే స్పెషల్ అనాలిసిస్లో మనం యాక్చువల్గా దీనికన్నా ముందు ప్రోమో వస్తుంది ఉదయాన్నే సండే పూట. నేను దివ్య వర్సెస్ తనూజ ప్రోమో ఎలా ఉంటుంది అని చెప్తూ రాత్రంతా కలల గంట ఉదయాన్నే ప్రోమో వస్తుంది. ప్రోమో అనాలిసిస్ చేయాలని చెప్పి రోజు నిద్రలేని మొహంతో ఏదో వీడియో చేస్తుంటాను. లేదు, రెడీ అయ్యి సినిమా యాక్టర్ల సోపు లక్స్తో మొహం గడుక్కొని చక్క కూర్చున్నా బుద్ధిమంతుడిలాగా. ఇచ్చింది ప్రోమో, ఏంటి టంగని బెల్లి కొట్టే ప్రోమో ఒకటి వచ్చింది. సరే అని అనుకున్నా, సరే వస్తుంది అని అనుకున్నా. మళ్ళీ వచ్చింది ప్రోమో, ఇప్పుడే జస్ట్ నౌ మొదటి ప్రోమో డిలీట్ చేసి మళ్ళీ అదే ప్రోమో చేశారు. ఏం చేస్తాం? సో అది సంగతి. సో ఎనీవే, మరి మన స్పెషల్ అనాలిసిస్లో సండే పూట మనం ఏదో వీడియో చేస్తున్నాం కాబట్టి ఈరోజు మన వీడియో వచ్చేపాటికి బిగ్ బాస్ సీజన్ 9 ఫెయిల్ అయ్యిందా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు చేయాల్సిన పని వీడియో లైక్ చేయటం. దాని తర్వాత మీరు బిగ్ బాస్ సీజన్ 9 ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? ఫెయిల్ అయితే ఏ సీజన్తో అంటే ఇప్పుడు వరకు నా ఒపీనియన్ చెప్తా. ఇప్పుడు వరకు సీజన్ 6 పెద్ద డిజాస్టర్. దానికన్నా వర్స్టా, దానికన్నా బెటరా, మీరేమనుకుంటారన్నది కామెంట్ చేయండి. నేను నా ఒపీనియన్ చెప్తా, దాంతోపాటు చెప్తాను. విడిగా కూడా సీజన్ 9 కోసం ఫస్ట్ మాట్లాడి ఒపీనియన్ చెప్తాను. ఈ వీడియో షార్ట్గా ఉంటుంది, లెంత్గా ఉంటుంది అని చెప్పను. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత కూడా అది అది అవ్వలేదు. ఎందుకంటే పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే నేను మర్చిపోయి వెళ్ళిపోతాను. నిన్న కూడా కొన్ని కామెంట్లు, అన్నా నిన్న రివ్యూ కూడా నిన్న ఎపిసోడ్ దానికి కూడా నువ్వు 40 నిమిషాలు రివ్యూ చేసావు అంటే నువ్వు మామూలుడి కాదన్నా అని చెప్పి. ఏం చేస్తాం, ఒకసారి పెట్టి మాట్లాడి ఇంక బిగ్ బాస్ గురించి మాట్లాడంటారా అంటే ఇంక నాకు అసలు అదేందో ప్రవహించిన నదిలో ఉంటుంది. ఇంకా అదుపు డ్యాములు ఏమి ఉండవు, అన్నీ తోసుకుంటూ వెళ్ళిపోవటమే. సో అలా ఉంటుంది అనమాట. మనం బిగ్ బాస్ కోసం మాట్లాడమంటే గంటలు గొంతు పోయినా కూడా మాట్లాడుతూనే ఉంటా. ఆ రేంజ్ డెడికేషన్ ఉంటుంది బిగ్ బాస్ మీద. సరే, బిగ్ బాస్ సీజన్ 9 ఫెయిల్యూరా అంటే ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎలాంటి విషయాల్లో ఫెయిల్ అయింది, ఫెయిల్ అవ్వడానికి రీజన్లు ఏంటి నీట్గా చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? బిగ్ బాస్ సీజన్ 9 గ్రహణంతో మొదలైంది. ఊరికి నాన్న జోక్గా అన్న, ఫస్ట్ రీజన్ అది కాదు, కానీ గ్రహణంతో స్టార్ట్ చేశారు. అప్పుడు మన వాళ్ళందరూ కొంతమంది నేను చెప్పింది నేను గ్రహణం అని చెప్పి, కొంతమంది లేదు షూటింగ్ ఎలాగో సాటర్డే అలా కొబ్బరికాయ కొట్టిన సాటర్డే అని చెప్పి, కానీ సండే టెలికాస్ట్ అయిందని. మొత్తానికి మీకు గుర్తుంటే కనుక గ్రహణం ఆ రోజు. సరే, అది తీసేయండి. సో మెయిన్గా నాకు ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్తాను చూడండి. ఒక మంచి కాన్సెప్ట్ వేస్ట్ చేశారనిపించింది. అక్కడే ఈ సీజన్ ఫెయిల్యూర్ అన్నది స్టార్ట్ అయింది అనిపించింది. అదేంటి అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లేదా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, వాళ్ళు ఏదనుకుంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. హిందీ బిగ్ బాస్లో సూపర్ డూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ ఇది. ఇందులో వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 మంది కామనర్స్ని, ఒక 10 మంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చి, లేదంటే 8, 9 ఈక్వల్ నెంబర్లు తీసుకొచ్చి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పెట్టారు. ఇంకా చెప్పాలంటే యజమానులు వర్సెస్ సేవకులు. ఇక్కడ మనకి సేవకులు పనోళ్ళు అంటే అది కొంచెం అఫెండ్ అవుతారని చెప్పి టెనెంట్స్ అని పెట్టారు. అసలు టెనెంట్స్ ఏంటి, యజమానులకి సేవలు చేయడం ఏంటి, కొద్దిగానే ఉందా అసలు? ఇంట్లో అద్దుకున్నాడు ఎవడన్నా ఓనర్స్కి పనులు చేసి పెడతాడా వీళ్ళు చెప్పడం కానీ. సరే, నేను అర్థం చేసుకున్నా. అయితే దీని తర్వాత హిందీ బిగ్ బాస్లో వీళ్ళు చేసింది ఏంటంటే ప్రతి వీక్ వీళ్ళు వర్సెస్ వాళ్ళు టాస్కులు జరిగేవి, గ్రూప్ టాస్కులు. ఈ గ్రూపు వర్సెస్ ఆ గ్రూపు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే తెలుగులో కూడా ఇలాగే ఈ గ్రూప్ వర్సెస్ ఆ గ్రూప్ టాస్కులు జరిగితే ఏ గ్రూప్ అయితే గెలిచిద్దో వాళ్ళు ఓనర్స్ అవుతారు, ఏ గ్రూప్ అయితే ఓనర్స్ అయ్యారో వాళ్ళలోంచి వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరిగిద్ది, వాళ్ళు కెప్టెన్ అవుతారు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. 2 ఇళ్ళని వాళ్ళు నడుపుతారు. 2 ఇళ్ళు ఉండేది కాదు, అందులో ఒక ఇల్లే ఉంది. బట్ వీళ్ళు 2 కాన్సెప్ట్ని మిక్స్ చేసి ఒక కాన్సెప్ట్ పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళు మరీ ఎక్కువ మంది కామనర్స్ అయిపోతే జనాలకి వెగట్ వచ్చేదేమో అని చెప్పి ఒక 6 తీసుకున్నారు, అటు ఇటు కాకుండా. వీళ్ళు 6 తీసుకుని వాళ్ళు 9 మందిని తీసుకున్నారు. 9 మందిని ఒక చిన్న ఇంట్లో, ఒక 6 పెద్ద ఇంట్లో కుక్కారు. కుక్కిన తర్వాత అసలు ఎవరు డిజైన్ చేస్తారు కానీ నిజంగా ఇక్కడ కొంచెం డీవేట్ అయ్యారేమో అనిపించింది. తీసుకోవాల్సింది 6 బదులు 7 తీసుకోవాల్సింది. 7 వర్సెస్ 7 14 మందితో స్టార్ట్ చేయాల్సింది. స్టార్ట్ చేసి వీళ్ళు వర్సెస్ వాళ్ళు అని చెప్పి టాస్కులు పెడతా ఉంటుంటే విషయం వేరేలా ఉండేది. ఇక్కడ వీళ్ళు వర్సెస్ వాళ్ళు పెట్టకపోవడం వల్ల ఏమైందంటే ఓనర్స్ అయితే ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు బై డిఫాల్ట్గా ఓనర్స్ చేశారు, తప్పులేదు, వాళ్ళని కూడా అక్కడ అలాగే చేశారు. కానీ వాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్ళారు దాన్ని గేమ్ ఆడి గట్టిగా. వీళ్ళకి ఏంటంటే టాస్కులు లాంటివి ఏమి పెట్టకపోవడంతో వీళ్ళు పిచ్చగా ఖాళీగా ఉండడంతో రచ్చ డిస్కషన్లు చేసుకొని చెత్తగా ఏదో చేస్తూ ఉండేవాళ్ళు.
అనాలిసిస్లు ఓవర్ అనాలిసిస్ చేసుకుని ఖాళీగా ఉన్నారు కదా, పనులు లేవు, టాస్కులు లేవు, ఏమీ లేవు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్, ఒక మంచి కాన్సెప్ట్ని వేస్ట్ చేశారు. అక్కడే ఆడియన్స్ని కట్టిపడేసేలాగా పెట్టుంటే కామనర్స్ వాళ్ళ ప్రతాపం చూపించేవాళ్ళు టాస్కుల్లో. ఎందుకంటే ఆల్రెడీ అగ్ని పరీక్ష అన్నది చేసుకొని వచ్చారు కాబట్టి మంచిగా ఉండేది వాళ్ళకి. ఒక టైంపాస్ కనో లేదంటే గేమ్ డీవియేట్ అవ్వకుండా టాస్క్ మీద ఫోకస్ చేసి ఆ టాస్క్లు ఎలా ఆడాలో దాని మీద మైండ్ పెడతా ఉండేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళకి సెలబ్రిటీస్కి కూడా అది హెల్ప్ అయ్యేది. ఎందుకంటే సెలబ్రిటీస్ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయరు టాస్కుల్లో, కానీ వీళ్ళాడి వాళ్ళని ఓడిస్తే వీళ్ళకి కూడా మంచి పేరు వచ్చేది. సో వీళ్ళు ఎక్కువ పనులు చేసేస్తున్నారని, వాళ్ళు పనులు చేయట్లేదని అందుకు డీవేట్ అవ్వకుండా ఇలా ఉండేది. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే కామనర్స్ నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హంబుల్నెస్ ఇనిషియల్ వీక్స్లో. కానీ వీళ్ళు హంబుల్గా ఉండకపోవటం, వీకెండ్లో నాగార్జున గారి ముందు కాళ్ళ మీద కాలేసుకున్న విషయాలను కూడా కొంతమంది దాన్ని బాగా హైలైట్ చేశారు. అది అసలు అన్నెసరీ, అంత విషయమే లేదు. నన్ను అడిగితే నేను దానికి స్టాండ్ తీసుకుంటే నన్ను కూడా ట్రోల్ చేశారు, నన్ను కూడా తిట్టారు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటావు, అది ఇది డామ్ డీప్ డిస్క్ అని చెప్పి. అది సెలబ్రిటీస్ కూడా కూర్చుంటారు, హిందీలో కూడా కూర్చుంటారు, అన్ని చోట్ల కూర్చుంటారు. అది అఫెండ్ అయ్యే విషయమే కాదు. ఒక మనిషి మన ఎదురుగా ఉన్నప్పుడు నుంచోనంటే మనం కూర్చొని కాళ్ళ మీద కాలేసుకోవటం, వాళ్ళ మొహం మీద కాలు ఊపడం చేస్తే తప్పు. కానీ స్క్రీన్ మీద ఉన్నారు కదా, మన కంఫర్ట్ ప్లేస్లో మనం కూర్చుంటాం. కొంచెం ఓవర్గా కూర్చుంటే తప్పే. మరీ అంత ఓవర్గా ఒకటి రెండు కేసెస్లో ఆ హరీష్ చెప్తే మిగతా వాళ్ళందరూ మామూలుగా కూర్చుండాలి. సో వీళ్ళు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్న దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా వీళ్ళకి నెగిటివ్ అయింది. వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఓవర్ అనాలిసిస్లు చేశారో మనిషి లాంటి వాళ్ళు, వాళ్ళకి అది నెగిటివ్ అయింది. సో వీళ్ళు గేమ్ చూపించడానికి వీళ్ళు స్కోప్ దొరకకపోవడంతో కామనర్స్ మీదకి ఎక్కువగా నెగిటివ్గానే ఆడియన్స్ వాళ్ళ నెగిటివ్ దృక్పథంతోనే చూశారు. సో ఈ సీజన్ స్టార్టింగ్లో కామనర్ ఈ సీజన్ గెలుస్తాడు అన్న దగ్గర నుంచి కామనర్స్ని ఎందుకు తీసుకున్నారా, ఇంకోసారి కామనర్స్ని తీసుకోవద్దు అన్నంత వరకు వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా వచ్చిన ఆపర్చునిటీని సరిగ్గా యూజ్ చేసుకోకుండా వీళ్ళని అగ్ని పరీక్షలో కాన్ఫిడెంట్గా ఉండమని చెప్పి ప్రిపేర్ చేస్తే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి ఒక టైంలో వీళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఏదైతే తీసుకురాకూడదో ఈ సీజన్లో అది తీసుకొచ్చి ఇంకా నెగిటివ్ అయ్యారు. దట్టు ఒక కెప్టెన్సీ టాస్క్లో బర్నీ గారు టీమ్ టాస్క్ లాగా వాళ్ళవే పాడాలని వాళ్ళు అనుకోవటం లాజిక్లెస్గా అనిపించడంతో నాకైతే అనిపించింది. సో లాజిక్లెస్గా అనిపించడంతో అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ అని స్టార్ట్ అయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కామనర్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాస్త దాన్ని బిగ్ బాస్ టీము స్క్రాప్ చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చేసింది. స్క్రాప్ చేశారు, ఇంకా కాన్సెప్ట్ని స్క్రాప్ చేశారు. ఇప్పటివరకు ఇది ఒక రీజను, జనాల్ని అంతగా ఇచ్చేయలేదు. నెక్స్ట్ది ఫైర్ స్టోమ్. సో ఫస్ట్ టైం ఫైర్ స్టోమ్స్ అంటే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో అది వాళ్ళు ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి మనకు 3 సీజన్లు జరిగినాయి. రీలాంచ్, నెక్స్ట్ రీలోడు, అలా ఏదో ఒక ఈవెంట్ పెట్టి ఒక వైల్డ్ కార్డ్స్ ఎంట్రీని తీసుకొచ్చారు. ఇక్కడ ఫెయిల్ అయింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్గా సెలక్షన్. అట్లీస్ట్ కొంచెం అందులో బాగా ఫేమస్ అయిన వాళ్ళని, టీవీలో ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ అందులో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఆడియన్స్లో నెగిటివిటీ ఉంది. లైక్ దువ్వాడ మాదిరి గారు కొద్దిగా ఫేమస్, అలాగే చిట్టి పికిల్స్ రమ్య బాగా ఫేమస్ సోషల్ మీడియాలో. కాకపోతే వాళ్ళకి ఒక పాజిటివ్ అటెన్షన్ లేదు, ఆడియన్స్లో నెగిటివ్ అటెన్షన్సే ఎక్కువ ఉన్నాయి. దాంతో అంటే ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ చాలా మెయిన్ కదా. మిగతా వాళ్ళు గౌరవ్ తెలియదు ఎక్కువ మందికి, నాకైతే నిఖిల్ తెలియదు, సాయి శ్రీనివాస్ ఎవరికి తెలియదు. సో వీళ్ళలో తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో మళ్ళీ అగైన్ కైండ్ ఆఫ్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఆ వైల్డ్ కార్డ్స్ ఎగ్జైట్ చేయలేదు ఆడియన్స్ని చెప్పాలంటే. ఇక్కడ కూడా కొద్దిగా డౌన్గానే ఉంది. దీని తర్వాత ఫస్ట్ టైం ఒక బోల్డ్ మూవ్ తీసుకొని ఆడియన్స్ ఓట్స్ కాకుండా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా ఒక ఎలిమినేషన్ చేశారు, శ్రీజ ఎలిమినేషన్. ఆ ఎలిమినేషన్ సోషల్ మీడియాలో ఒక ప్రపంచం క్రియేట్ చేసింది. వీళ్ళు దానికి స్టాండ్ అయ్యి మేము ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం, ఆ కాన్సెప్ట్కి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పి ఎవరు ఎంత ప్రెషర్ పెట్టినా దాని మీద నుంచొని ఉంటే ఒకలా ఉండేది. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే షోని పెంట చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే ఉన్నా అది డ్యామేజే, అది నెగిటివ్ మార్కే. కానీ ఒక్క నెగిటివ్ మార్క్ అయిపోయేది. ఆ నెగిటివ్ మార్క్ని పాజిటివ్ చేయడానికి పెంట లిటరల్గా దరిద్రం చేశారు. ఏం చేశారు అంటే రీఎంట్రీ పెట్టారు. రీఎంట్రీ కన్నా ముందే ఏం చేశారంటే వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్స్ చేయించారు. ఒక్క సెకండ్. ఆ నామినేషన్స్ ఎలా సాగినాయి, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే నామినేషన్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఎవరెవరైతే డ్యామేజ్ జరిగిందో, వాళ్ళకి ఎవరికైతే మనస్పర్ధలు ఉన్నాయో వాళ్ళ టార్గెట్గా నామినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బయట ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వాలా వద్దన్నది వాళ్ళ కాన్సెప్టే కాదు. సో అది కొంచెం జెన్యూన్గా అనిపించినాయి ఆ నామినేషన్స్. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే రీఎంట్రీ ఉందని తెలుసు కాబట్టి ఆడియన్స్ ప్రాస్పెక్టివ్లో నామినేషన్స్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కోసం నామినేషన్స్ చేశారు.
సో అందులో కొన్ని లీక్స్ ఇచ్చారు, కొన్ని హింట్లు ఇచ్చారు, కొందరు గేమ్ మార్చే ప్రయత్నం చేశారు, మొత్తానికి నామినేషన్లు చేశారు. ఓకే, ఈ నామినేషన్ల తర్వాత ఎవరు రీఎంట్రీ అవ్వాలి అన్నది బిగ్ బాస్ స్వయంగా తానే డిసిషన్ తీసుకోవటం అన్నది అగైన్ ఒక డిజాస్టర్. అంటే పెంట ఎలా, ఏ విధంగా, ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? శ్రీజాని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? భరణి అన్న ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఇప్పుడు ఆడియన్స్ కొంతమంది అంటారు శ్రీజ ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్ళలేదు కానీ తీసుకున్నారని చెప్పి. అలా కాదు కదా. ఇద్దరిని తీసుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆడియన్స్ ఓట్స్ ద్వారా తీసుకున్నా తీసుకోకపోయినా ఏదైనా సరే ఎలిమినేషన్ ఎలా జరిగినా ఎలిమినేషన్ ఈజ్ ఎలిమినేషన్ అంతే. సో వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేశారు? అది మిగతా వాళ్ళకి అన్యాయం కదా. ఏ క్రైటీరియా ఉంది ఇక్కడ? ఆ క్రైటీరియాని డిఫైన్ చేయలేకపోయారు. సో ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అందరికీ కలిపి ఎయిదర్ ఈ నామినేషన్స్ చేయకుండా అయినా రీఎంట్రీ కోసం ఒక ఓటింగ్ పెట్టాల్సింది. ఒక వారం నామినేషన్స్ ఆపేసి హౌస్లో జనరల్గా మనకి ఎలా నామినేషన్ జరిగింది అలాగా వీళ్ళలో మీరు ఎవరు రీఎంట్రీ కోరుకుంటున్నారు ఓట్ చేయండి హాట్స్టార్లో అని చెప్పి పెట్టాల్సింది. లేదా నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ హౌస్లో ఎంతమంది ఉంటే అంతమందిని హౌస్లో పెట్టి అకామిడేట్ చేసి ఒక 2 రోజులకి అట్లీస్ట్ అందరికీ కలిపైనా ఓటింగ్ పెట్టాల్సింది. అగైన్ నామినేషన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నామినేషన్స్ ఆపాలి. లేదా 2 రోజులు ఆ ఓటింగ్ లైన్స్ ఆపి వీళ్ళ ఓటింగ్ లైన్స్ తెరిచి వీళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఓటింగ్ లైన్ స్టార్ట్ చేయాల్సింది. సో ఇక్కడ ఇలా చేయకుండా డైరెక్ట్గా ఇద్దరిని సెలెక్ట్ చేయటం, వాళ్ళిద్దరిని హౌస్లోకి ఎంటర్ చేయటం, టాస్క్లు ఆడాలి, ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలి అన్నట్టు పెట్టడం, ఆ టాస్క్ కంప్లీట్ అవ్వకుండానే ఆడియన్స్ ఓటింగ్ క్లోజ్ చేయటం, అందులో ఇద్దరే ఉండటం, వీళ్ళు ఏదైతే నామినేషన్స్ చేశారో అక్కడ క్యాలిక్యులేషన్స్ మారిపోవటం, వీళ్ళు బయట ఉన్న క్యాలిక్యులేషన్స్ లోపల లేకపోవటం, బయట మొత్తం చిందరవందర గందరగోళం అయిపోయి అందులో నుంచి అంటే ఆడియన్స్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసింది శ్రీజ రీఎంట్రీ అయితే చివరికి శ్రీజానే బయటకు వచ్చేయటం. సో మొత్తం అగైన్ పెంట 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 పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఒకటి. నెక్స్ట్ డిజాస్టర్ లీక్స్. ఏ సీజన్లో లేవు ఇన్ని లీక్స్, విపరీతమైన లీక్స్ వచ్చినాయి. విపరీతంగా ఫైర్ స్టోమ్ లీక్స్, హైపరాది గారి లీక్స్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన హింట్లు, దాని తర్వాత రీఎంట్రీ అయిన కంటెస్టెంట్స్ నామినేషన్స్ ద్వారా ఇచ్చిన హింట్లు, మళ్ళీ ఎవరైతే రీఎంట్రీ అయ్యారో ఇద్దరు వాళ్ళు చెప్పిన హింట్లు, మనకు కనిపించిన హింట్లు, కనిపించని హింట్లు, నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు అమర్దీప్, అర్జున్ వీళ్ళొచ్చి ఇచ్చిన హింట్లు. ఏంది ఇది? ఒకదాని మీద ఒకటి. ఈవెన్ నిన్న ఎపిసోడ్లో కూడా టాప్ 6 అన్నది కూడా హింటే. అన్ని హింట్ల మధ్యలో ఏమైంది? నీకు హింట్లు ఇస్తే నొప్పి ఏంట్రా అంటే ఏమైందంటే ఆర్గానిక్గా ఏదైతే గేమ్ ఫ్లో వెళ్తుందో అది మొత్తం మారిపోతుంది. మనం టాప్లో ఉన్నామంటే కొంతమంది కాన్ఫిడెన్స్ భయంకరంగా పెరిగిపోయింది, మన లోలో లీస్ట్లో ఉన్నామంటే కొన్న కాన్ఫిడెన్స్ మొత్తం గారిపోద్ది, గేమ్ మొత్తం మారిపోద్ది, న్యాచురల్గా ఉన్న గేమ్ మొత్తం మారిపోద్ది. అట్లీస్ట్ మనం ప్రతి సీజన్ ఏం చేస్తామంటే ఒక 10 వారాలు ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది గేమ్. మధ్యలో హైపరాది గారు వచ్చి హింట్లు ఇచ్చినా కూడా అది ఒక లెవెల్కే ఉండేవి. ఈసారి టూ మచ్ హింట్లు అయిపోయి అనిపించింది నాకైతే. ఎంటర్టైనింగ్ ఆయన కోసం ఇదంతా చేస్తారు, ఎపిసోడ్ మొత్తం ఆయన కోసం ఎదురు చూస్తారు, ఆయన క్రిటిసైజ్ చేయట్లా. ఆ హింట్లు డోస్ అనేది ఎక్కువైపోయింది. మనకేంటంటే హింట్లు ఇవ్వాలని మనం కోరుకుంటాం, కాకపోతే అది వాళ్ళకి డైరెక్ట్గా ఉండకూడదు, వాళ్ళు అది డీకోడ్ చేసుకోవాలి. వీకెండ్లో నాగార్జున గారు ఇచ్చేవి కూడా హింట్లే, కానీ చాలా వరకు ఇండైరెక్ట్గా ఉంటాయి. వాళ్ళ గేమ్ మొత్తం ఆ హింట్లని డీకోడ్ చేసుకునే దానిలోనే డిపెండ్ అయి ఉంటుంది. హైపరాది గారివి చాలా ఇండైరెక్ట్గా ఉండేవి హింట్లు, వాళ్ళు డీకోడ్ చేసుకోవాలి. ఓకే ఈ పాయింట్ ఇది, ఓకే ఇది తక్కువ వెళ్తుంది, ఓకే ఇలా చేయాలి, ఓకే సేఫ్ ఆడుతున్నానంటే నామినేషన్లకు వెళ్ళట్లేదు, అలా వాళ్ళు డీకోడ్ చేసుకునే విధంగా ఉండాలి. ఆ రకంగా ఉన్నాయా? లేవు. చాలా వరకు డైరెక్ట్గా ఉన్నాయి. విన్నర్ ఎవరో చెప్పేశారు, రన్నర్ ఎవరో చెప్పేసినట్టు ఉన్నాయి. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చి టాప్ 5 పెడతారో అప్పుడు దాకా వీళ్ళకి అసలు క్లారిటీ ఉండేది కాదు. ఎవరు టాప్ 5 కొంచెం కొద్ది గొప్ప ఉండేది, మరి టూ మచ్గా ఉండేది కాదు. కానీ ఈ సీజన్ అలా కాదు, మొత్తం లీక్స్తో చెడదొబ్బారు. నెక్స్ట్ ఎమోషన్స్. థర్డ్ వీక్లో అనుకుంటా ఫ్యామిలీ డ్రామాలు షురూ అయిపోయినాయి. అసలు ఏ సీజన్ అయినా చూసామా? 3వ వారమే ఫ్యామిలీస్ కోసం టాస్క్ పెట్టడం, వాళ్ళు ఇచ్చే లెటర్లు, వాయిస్ మెసేజ్లు, వాటి కోసం దానికోసం వీళ్ళు ఎమోషనల్ ఫీల్ అవటం వచ్చిన 2 వారాలకే. ఏంది ఇది? అప్పుడోసారి, మళ్ళీ దివాళీకి ఒకసారి, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ వీక్, ఆ ఫ్యామిలీ వీక్ కన్నా ముందు నిన్న మళ్ళీ ఇది వాయిస్ మెసేజ్లు. ఏంటో ఇక ఫ్యామిలీ వీక్ ఎందుకు? టాప్ 6 కూడా చెప్పేశారు. ఎక్కడ రగల్చాలి? 5వ వారం తర్వాత 6వ వారం తర్వాత లెటర్స్ కోసం రగల్చాలి ఆ టాస్క్ని. లేదు, ముందే రగిల్చారు. ఎలా అనిపిస్తుంది అంటే యాక్టింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. తప్పలేదు కదా, నాకు అనిపిస్తుంది యాక్టింగ్ చేస్తున్నారని చెప్పి. సో ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్, కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళ ఎమోషన్స్ ఇది వల్ల. నెక్స్ట్ ఈ లీక్స్ వల్ల. నెక్స్ట్ కంటెస్టెంట్స్ కూడా ఒక ఫెయిల్యూరే. ఎలా అంటే ఈ లీక్స్ వల్ల అనుకోండి, దీనివల్ల అనుకోండి,
వీళ్ళ బాండ్స్ కానీ, వీళ్ళ రైవలరీస్ కానీ, వీళ్ళ గేమ్ ప్లానింగ్స్ కానీ అంతా కూడా చాలా చోట్ల ఆర్గానిక్ అనిపిలే. ఫస్ట్ వీళ్ళ బాండ్స్ని కొంతమంది క్రిటిసైజ్ చేశారు, అంటే నేను ఉన్నాను అందులో. ముఖ్యంగా రైతుది డెమాన్ ది బ్రాండ్. దాని తర్వాత ఓవర్ ద టైము అది కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారని చెప్పాను, నేను కూడా చెప్పాను. సో యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలి. బట్ ఆ బాండ్స్ ఏవైనా సరే వాటిని టాక్సిక్గా చేసుకోకూడదు. టాక్సిక్ అనేది పెద్ద పదమైనా దాంతో అరుచుకోవటాలు, గోల పెట్టుకోవటాలు, జలసీ ఫీల్ అవటాలు అలాంటివి ఏం చేసుకోకుండా ఆ బాండ్ మనకు బలంగా మారాలి కానీ బలహీనతగా మారకూడదు. సో కొంతమందికి అది బలహీనతగా మారిపోయింది. కొన్ని గొడవలు, అరుచుకోవటాలు, గోల, ఈ జలసీ ఫీల్ అవటాలు, ఉన్న 2-3 బాండ్లు కూడా రచ్చరచ్చ అయిపోయినాయి. నెక్స్ట్ రైవలరీస్. ప్రాపర్ రైవలరీస్ లేని సీజన్ ఇది. రైవలరీస్ అంటే గొడవలు పెట్టుకొని అలా ఉండేది లేనిది క్రియేట్ చేసుకోమని కాదు. మనకి ఒకరితో పడనప్పుడు మళ్ళీ అంత హార్ట్ఫుల్గా కలిసిపోవటం అన్నది రియాలిటీలో జరగని పని. చాలా టైం పట్టిద్ది దానికి. ఈవెన్ ఒక హౌస్లో ఉన్నా కూడా. ఇప్పుడు నాకు మా వైఫ్కి ఏదైనా గొడవ అయితే గంటలు కలిసిపోం కదా. ఒక నైటో 2 నైట్లో మినిమం టైం పట్టిద్ది కదా. టైం తీసుకుంటాం కదా. రియలైజేషన్ అన్నది రావాలి కదా. వీళ్ళు అలా కాదు, వెంటనే నామినేషన్ నేను అరగంటలో కలిసిపోయారు వీళ్ళందరూ. అది అస్సలు రియల్గా లేదు. అది ఎక్కడ ఉంటుంది అలాంటిది రియల్గా? ఆ రైవలరీస్ మీరు చూసుకుంటే ఎవ్రీ సీజన్ ఏదో ఒక రైవలరీ ఉండేది. సీజన్ 2 కౌశల్ వర్సెస్ ఎంటైర్ హౌస్, సీజన్ 3 శ్రీముఖి వర్సెస్ రాహుల్, ఇంకా చాలా ఉండుంటే నాకు గుర్తునే చెప్తున్నా. సీజన్ 4 అభిజిత్ వర్సెస్ అఖిల్, అభిజిత్ వర్సెస్ సోహైల్, ఎవరైతే వాళ్ళు, హరియానా వర్సెస్ సోహైల్, అది టామ్ అండ్ జెర్రీ అయినా సరే ఏదో ఒకటి. సీజన్ 5 సన్నీ వర్సెస్ షణ్ముఖ్, సన్నీ వర్సెస్ సిరి. నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర, కాజల్ వర్సెస్ శ్రీరామ్ చంద్ర, కాజల్ వర్సెస్ సిరి, ఈ కూడా నడిచినాయి. నెక్స్ట్ సీజన్ 6 దీంట్లో ఏవి రైవలరీస్ లేవు, దీన్ని పక్కన పెట్టండి. సీజన్ 7 మోస్ట్ ఫేమస్ సీజన్. సీజన్ 4 సీజన్ 7 శివాజీ వర్సెస్ అమర్దీప్ కోల్డ్ వార్ నడిచేది. ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ నడిచేది. శివాజీ అన్న వర్సెస్ ప్రియాంక నడిచేది. శివాజీ అన్న వర్సెస్ శోభ నడిచేది. శివాజీ అన్న వర్సెస్ గౌతమ్ నడిచింది గట్టిగా. బోలే అన్న వర్సెస్ వీళ్ళు శోభా శెట్టి వీళ్ళ నడిచినాయి కొన్ని రోజులు. ఏదైనా సరే గొడవలు కంటిన్యూ అయినాయి. అట్లీస్ట్ కొన్ని రోజులు, కొన్ని వారాలు, సీజన్ మొదలై చివరిదాకా ఉండటాలు ఏదో విధంగా. చివరికి సీజన్ 8లో కూడా మంచి రైవలరీస్ ఉన్నాయి. గౌతమ్ వర్సెస్ నిఖిల్, రోహిణి వర్సెస్ పృథ్వీ, గౌతమ్ వర్సెస్ యష్మి. నెక్స్ట్ పృథ్వీ వర్సెస్ ప్రేరణ, కోల్డ్ వార్ అయినా సరే. సో ఏదో ఒకటి ఆ రైవలరీస్ అనేవి మనం చూడగలిగాం. ఈ సీజన్లో మీరు చెప్పండి ఒక రైవలరీ. ప్రజెంట్ మాత్రమే దివ్య వర్సెస్ తనుజ ఉంది. గంట అయితే అది ఉంటుందో లేదు తెలియదు నాకు. బర్నీ గారు ఉన్నారు కాబట్టి ఉంది. బర్నీ గారు లేకపోతే అది కూడా ఉండదు. బర్నీ గారి కోసం ఆయన గొడవ అది కాబట్టి నేను అనుకోవటం. సో కొట్టుకోమని కాదు, మీ మధ్య మనస్పర్ధలు ఉన్నా కూడా మీరు వెంటనే అదేంటో మనకి ఎక్కడ నెగిటివ్ అయిపోద్దో, ఎందుకు మనకి గోల, నెగిటివ్లో అంటే డౌన్లో ఉన్నలేమో ఎందుకు వీళ్ళు పెద్ద కండిషన్స్ పెట్టుకోవడం, కలిసిపోవడం, పైన ఎందుకు ఇప్పుడు నాకు అనవసరంగా నెగిటివిటీ తెచ్చుకోవటం, ఏదో గొడవ పెట్టుకొని ఎలాగో టాప్లో ఉన్నా కదా వాళ్ళు కలిసిపోవటం అలా ఉంది. సో ప్రాపర్గా రైవలరీస్ అన్నవి లేవు. నెక్స్ట్ ఇది ఒక రీజను. ఇంకోటి ఏమనిపించిందంటే బాగా గట్టిగా అనిపించింది ఫేవరెటిజం. ఏ సీజన్లో లేని ఫేవరెటిజం కూడా ఈ సీజన్లో కనిపించింది గట్టిగా. కొంతమంది కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ కొమ్ము కాస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఇచ్చే టాస్కులు, చేసే పనులు, ఈ స్పెషల్గా వీడియోలు వేయటాలు ఏవైనా సరే కొంతమంది కంటెస్టెంట్స్కి కొన్ని చోట్ల ఫేవరెటిజం చూపించారు అన్న భావన అయితే కలిగింది, కలగకుండా అయితే లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మిగతా కంటెస్టెంట్స్ కానీ మిగతా ఫ్యాన్స్కి కానీ చూసినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారన్న భావన వస్తుంది. ప్రతి సీజన్ ఉంటుంది ఇది, ఒక రేంజ్ వరకు ఉంటుంది. సీజన్ 7లో అమర్దీప్ వైపు కనిపించేది అది. సో అలా కొన్నిసార్లు కొన్ని సీజన్స్లో అది కనిపించింది. కానీ ఈసారి అది డోసుకి మించి ఉంది. మేబీ అది కావాలని చేస్తున్నారా, తెలియకుండానే చేస్తున్నారా. కొన్నిసార్లు ఏమైందంటే షిఫ్ట్ కూడా అవుతుంది అది ఫేవరెటిజం. నేను అనుకోవటం ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్కి 2 కంటెస్టెంట్లకు మనం చూసాం కదా. 10th వీక్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక్క నిమిషం ఉండండి. సండే కూడా మాకు కాల్స్ వస్తాయి మేనేజర్ రోల్స్లో వాళ్ళకి, ఎవరో ఒకరు వర్క్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఏదో ఒకటి. సరే 10th వీక్ ఎంటర్ అయ్యాక గేమ్ షిఫ్ట్ చేయడం కోసం ఆ ఫేవరెటిజం కూడా షిఫ్ట్ చేస్తారనుకున్నా. మళ్ళీ ఒకళ్ళు తగ్గీయటం, హైలో ఉన్న వాళ్ళని కింద ఉన్న వాళ్ళని లేపటం, ఇవన్నీ చేస్తారు. టాక్టిక్స్ అన్నీ మారిపోతాయని అనుకుంటున్నా. చూద్దాం. దాని తర్వాత టాస్కులు ప్రాపర్గా 2 టీములుగా విడిపోయి కొట్టుకున్న టాస్కులు.
యాక్చువల్లీ ఇది ఫస్ట్ జరగాలి. ఓనర్స్ వర్సెస్ ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్లో ఫస్ట్ జరగాల్సిన పని ఇది. ఫస్ట్ ఇనిషియల్ 4-5 వీక్స్, మినిమం 4 వీక్స్ గట్టిగా జరగాల్సిన టాస్క్లు ఇది. గ్రూప్ టాస్క్లు 2 గ్రూపులుగా మారిపోయి గట్టిగా బలంగా కొట్టుకోవాలి వాళ్ళు. జరగల. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్ ఫెయిల్యూర్ అంటే ఒక యాంగిల్లో ఫెయిల్యూరే, బిగ్ బాస్ సైడ్ నుంచి, కంటెస్టెంట్ సైడ్ నుంచి అంట. బట్ ఇంకొక యాంగిల్లో అంత ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే ఇన్ని బొక్కలు ఉన్నా కూడా ప్రతిసారి సీజన్లో ఏదో ఒక హైప్ వచ్చింది. ఏదో ఒకటి కామనర్స్ ఒక హైప్ వచ్చింది, ఫైర్ స్టోమ్స్ ఒక హైపు, శ్రీజ ఎలిమినేషన్ ఒక హైపు, శ్రీజ భరణి గారి రీఎంట్రీ ఒక హైపు, నిన్న రాము రాథోడ్ ఎలిమినేషన్ సెల్ఫ్ ఎవిక్షన్ ఒక హైపు. హైప్ ఇన్ ద సెన్స్ ఒక అలజడి, అది పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి ఒక అలజడి క్రియేట్ చేసింది. ఎక్కడెక్కడైతే డౌన్ జరిగిందో అక్కడక్కడ అంటే డౌన్ కానీ అప్ కానీ జరిగినప్పుడు అక్కడక్కడ ఆడియన్స్ని పుల్ చేయడానికి జరిగినాయి. దాన్ని వీళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో సీజను మంచి సీజనే, డిజాస్టర్ కాదు. కానీ బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్లు వీళ్ళు ఫెయిల్డ్. సీజన్ 6తో కంపేర్ చేస్తే ఇది హిట్ ఆఫ్ ఫ్లాపా అంటే సీజన్ 6ని కొట్టే సీజన్ లేదు బ్రో, నన్ను నమ్మండి. మీకు అలా అనిపిస్తుంది, ఇది తేడాగా అనిపిస్తుంది అంటే ఇది కట్టేసి అది వెళ్ళి చూడండి. బా రాడ్డు అందులో అంతా ఫెయిల్యూరే, మొత్తం అంతా ఫెయిల్యూరే. ఎవరైనా ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఫీల్ అయినా నేను చేయలేను. కానీ కొన్ని చోట్ల కంటెస్టెంట్స్ తప్పు ఉంది, వీళ్ళు సరిగ్గా చేయలేక. కొన్ని చోట్ల బిగ్ బాస్ తప్పు ఉంది, కంటెస్టెంట్ దగ్గర టాస్క్లు పెట్టలేదు ప్రాపర్గా. అక్కడ కూడా రైవలరీస్ లేవు, ఎవరు వినరో తెలియదు, ఎవరు రన్నర్ అయ్యారో తెలియదు. అంత రచ్చ చేస్తున్నా సరే రేవంత్ ఎందుకు టాప్లో ఉన్నాడో తెలియదు, మిగతా వాళ్ళు ఆ పొజిషన్కి ఎందుకు చేరుకలాపారో తెలియదు. అదొక రొచ్చు సీజన్ చెప్పాలంటే. దాన్ని కొట్టే సీజన్ మాత్రం రాదు. సీజన్ అయిన దాని దరిదాపుల్లో కూడా ఉండదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఇందులో అట్లీస్ట్ ఎక్కడో చాలా చోట్ల మనం చూసాం, డల్ ఫీల్ అవ్వలేదు, బోరు కొట్టలేదు. అది వీకెండ్స్ కూడా బోరే. అట్లీస్ట్ ఈ సీజన్ వీకెండ్స్ బెటర్, ఫార్ బెటర్. నాగార్జున గారు చెప్పాలంటే చాలా విషయాల్ని అడ్రస్ చేశారు, వీడియోల మీద వీడియోలు ప్లే చేశారు. చాలా వీకెండ్స్ మంచి వీకెండ్స్ వచ్చినాయి. సండేలు కూడా ఫండేల్లా కాకుండా మొత్తం కంప్లీట్గా టాస్కులు కాకుండా కెప్టెన్సీ టాస్క్ అనో, ఈ పవర్స్ టాస్క్ అనో, ఏదో ఒకటి అందులో ఏదో ఒకటి ఇష్ట ఉండేది ఎక్స్ట్రాగా. సాటర్డేకి కంటిన్యూషన్ ఏదో ఒకటి ఉండేది, ఒక క్లాస్ పీకటమో. కానీ ఆ సీజన్ 6కి మాత్రం అబ్బాబ్బా అప్పుడప్పుడు కళ్ళకు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు, భయమేస్తూ ఉంటారు సీజన్ 6. సో సీజన్ 6తో పోల్చుకుంటే సీజన్ 9 ఫార్ బెటర్. బట్ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు. ఎన్ని రీజన్స్ ఉన్నాయి. కంటెస్టెంట్స్ మెయిన్గా రైవలరీస్ ఎన్ని పక్కన పెడితే ఎవ్వరు కూడా విన్నర్కి దరిదాపులు. అంటే విన్నర్ అంటే ఇలాగే ఉండాలి నేను చెప్పను. విన్నర్ అంటే ఇలా ఉండాలి, ఇంకో ఈ క్వాలిటీస్, ఇంకో ఈ 10 క్వాలిటీస్ విన్నర్లో ఉండాలి, అలా ఉండదు ఎప్పుడు. బిగ్ బాస్లో ఉన్న 20 మందిలో 15 మందిలో 30 మందిలో ఎవరు బెటర్ ఉన్నారు అన్నోళ్ళు విన్నరు. కానీ ఏంటి తెలుసా, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరి దాంట్లో. ప్రతి ఒక్కరికి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. కానీ వీళ్ళవి టూ మచ్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఎవ్వరు కూడా అన్ని యాంగిల్స్ 360 డిగ్రీస్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. 360 డిగ్రీస్కి దగ్గరగా వచ్చేది ఒక 300 250 అని అయిందనుకున్నా కూడా అంత కూడా లేరు. సగానికి సగమే ఉన్నారు అందరూ 180. అందరూ ఆ స్కిల్లోనే ఆగుతున్నారు. ఓవర్ ద వీక్స్ వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ని వాళ్ళు కవర్ చేసుకోవడంలో తడబడుతున్నారు. అది కవర్ చేసుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో విన్నర్ అంటే ఇలాగే ఉండాలని లేదు, కానీ ఇలాగే ఉన్నా వాళ్ళు విన్నర్ అవ్వలేరు. విన్నర్ అయినా కూడా ఆ ఫీల్ రాదు. ఎవరు విన్నర్ అయినా ఈ సీజన్, నేను చెప్తున్నాను, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఈ సీజన్ ఎవరు విన్నర్ అయినా కూడా వాళ్ళు గట్టిగా నెగిటివిటీ క్రిటిసిజం ఫేస్ చేస్తారు. గట్టిగా ప్రతిసారి ఒక విన్నర్ అయిన తర్వాత ఒక 20% 25% అపోజిషన్ ఉంటుంది. ఈసారి విన్నర్ అయిన వాళ్ళకి 50% పైన అపోజిషన్ ఉంటుంది. పాజిటివ్గా ఎన్ని కామెంట్స్ వస్తారో నెగిటివ్గా అన్ని కామెంట్స్ వస్తారు. అది ఎవరైనా కూడా రాసేస్తాను నేను, ఆ రేంజ్లో ఉంటుంది. ఇట్లాగే కనుక వెళ్తాయి ఈ 5 వారాల్లో కనుక వాళ్ళకి నెక్స్ట్ 2-3 వారాలు కీలకం. అందులో చేంజ్ వచ్చి వాళ్ళు మార్చుకొని ఆడియన్స్లో వాళ్ళు ఏ అయితే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవి డిస్కషన్లోకి రాకుండా చేసుకోగలిగితే ఆ పొజిషన్ అన్నది తగ్గుతుంది. ఎంత ఒక 10% 15% తగ్గుతుంది. లేదంటే మాత్రం దివిడే విన్నర్ అయినా కూడా ఆనందం ఉండదు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా ఈ పిఆర్ స్ట్రాటజీస్ అని కానీ, బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చేసిన రచ్చ కానీ, ఏ సీజన్లో లేని రచ్చ ఈ సీజన్లో చేశారు. బిగ్ బాస్ని దుమ్మెత్తిపోయటం కానీ, లోపల ఉన్న కంటెస్టెంట్స్ని దుమ్మెత్తిపోయటం కానీ చేస్తూనే ఉన్నారు ఇంకా కొంతమంది. సో అలాంటిది ఏదో జరుగుతూనే ఉన్నాయి. బయట రచ్చ బయట జరుగుతూనే ఉంది. సో ఇలా ఏదైనా సరే సీజన్ ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ కంపారిటివ్గా బెటరే సీజన్ 6 లాంటి దాంతో పోల్చుకుంటే.
బట్ మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, మంచి కంటెస్టెంట్లు ఉన్నారు. నమ్మండి నన్ను, అంటే మన కామనర్స్కి వచ్చిన వాళ్ళు కానీ సెలబ్రిటీస్కి వచ్చిన వాళ్ళు కానీ అందరూ చాలామంది పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్లు చాలా విషయాల్లో. బట్ వీళ్ళు యూజ్ చేసుకోవడంలో తడబడ్డారు, ప్రాపర్గా గైడ్ చేయడంలో తడబడ్డారు, ఎక్కువ లీక్స్ ఇచ్చి పెంట చేశారు. అవన్నీ లేకుండా ఉంటే ఆర్గానిక్గా షోయిల్ ఉంటే విషయం వేరేలా ఉండేది. మొత్తం ఇంకో ఒక మంచి సీజన్ చూసిన ఫీల్ వచ్చేది మనకి. చదరంగం కాదు రణరంగం అని పెట్టి దాన్ని ఇచ్చేస్తారు. యాక్చువల్గా బిగ్ బాస్లో ఉండాల్సింది రణరంగం కన్నా చదరంగం ఎక్కువ ఉండాలి, మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడాలి. అప్పుడు ఆడియన్స్కి వాళ్ళని డీకోడ్ చేయడంలో కానీ వాళ్ళు అర్థం చేసుకోవడంలో కానీ మజా వస్తుంది. పోనీ రణరంగం అన్నారు, అదేనా కొట్టేసుకున్నారంటే లేదు. కొట్టేసుకోవడం ఇన్ ద సెన్స్ గట్టిగా ఫిజికల్ టాస్క్ ఆడారంటే అది కూడా లేదు కదా. సో ఆ లెక్కలో చూసుకుంటే అన్నింటిలోనూ మనకి అది ఫెయిల్డ్గా కనిపిస్తోంది. బట్ ఓవరాల్గా మంచి సీజను మన సీజన్ 6 లాంటి దాంతో కంపేర్ చేసుకుంటే దానికన్నా అయితే బెటర్ సీజన్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే దీని మీద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పాను నేను, సబ్స్క్రైబ్ చెప్పాను నేను, నాకు బలుపు ఎక్కువ, మరి ఏం చేయను. సో ఫస్ట్లో చెప్పాలి కదా నేను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోమో దివ్య వర్సెస్ తనూజ వస్తుందని నెక్స్ట్ ఇయర్ ఆశిస్తున్నా. లేదని నేను పడుకుని పోతాను, నాకు ఓపిక కూడా అయిపోయింది. నిద్రపోయి ఇంకా ఆఫీస్ వర్క్ కాసేపు చేసుకొని నిద్రపోయి నైట్ ఎపిసోడ్ రివ్యూ చెప్పుకోవడమే. చూద్దాం. ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.